వ్యూహంతో తెరపైకి చంద్రబాబు. నిజంగానే చంద్రబాబు వ్యూహం మారిందా? ఇదంతా రెండు ధృవాల నాటకమేనా? చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారా? ఈ నమ్మక ద్రోహం తర్వాత పవన్ పరిస్థితి ఏంటి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. పొత్తులో ఉన్న టీడీపీ జనసేన మధ్య విభేదాలు రోడ్డున పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోటీగా నియోజకవర్గాలను ప్రకటించుకుంటున్నారు. చంద్రబాబు ఏకపక్షంగా 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడాన్ని పవన్ తప్పుపట్టారు. పొత్తు ధర్మాన్ని చంద్రబాబు విస్మరించి 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి జనసేన కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అభ్యర్థులను ప్రకటించి చంద్రబాబు తప్పు చేశారని పవన్ అభిప్రాయపడ్డారు. పొత్తులో ఉన్నప్పుడు ఏకపక్ష ప్రకటనలు ఉండకూడదన్నారు. ఇక అరెస్ట్ తర్వాత రాజకీయంగా టీడీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు. అలాగే ఈ పరిస్థితులలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదనే విషయాన్ని గుర్తించే జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు జనసేన పార్టీతో కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ని రాజకీయంగా వాడుకుంటున్నాడు అనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అవసరాలని బట్టి అయస్కాంతంలా మారి 2 ధృవాల నాటకం ఆడుతున్నాడు. అలాగే ఏపీలో పొత్తుల రాజకీయం ఆసక్తిగా మారుతోంది. బీజేపీ ముందు చంద్రబాబు తాజా ఆఫర్ ప్రతిపాదించారు. అదే సమయంలో పవన్ దూకుడుకు కట్టడి వేసే వ్యూహాలకు చంద్రబాబు పదును పెడుతున్నారు. ఎన్డీఏలో ఎంట్రీ, వారాహి యాత్రకు వచ్చిన స్పందనతో పవన్ లో పెరిగిన ధీమా, చేస్తున్న వ్యాఖ్యలతో ఒక్కసారిగా చంద్రబాబు అలర్ట్ అయ్యారు. నేరుగా రంగంలోకి దిగారు. అటు పవన్ పైన పట్టు సాధించేలా కొత్త లెక్కలు తెర మీదికి తెస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఒంటరి పోరు అని స్పష్టం చేసిన చంద్రబాబు పార్టీ భవిష్యత్తుకు కీలకమైన ఏపీలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వేదికగా మంత్రాంగం ప్రారంభించారు. ఇప్పటికే పవన్తో పొత్తు దాదాపు ఖాయమైన వేళ బీజేపీతో నేరుగా సంప్రదింపులకు ప్రయత్నించారు. ఇప్పటి వరకు టీడీపీ, బీజేపీ మధ్య పవన్ కళ్యాణ్ సంధానకర్తగా వ్యవహరించారు. కానీ ఆశించిన ఫలితం లేకపోవడంతో చంద్రబాబు తన ప్రయత్నాలు ప్రారంభించారు. అవసరమైతే బీజేపీకి 5 లోక్సభ స్థానాలతో పాటుగా 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. టీడీపీతో తమ కంటే తమతోనే టీడీపీకి ఎక్కువగా అవసరమనే అభిప్రాయం జనసేనలో ఉన్నట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో బీజేపీతో నేరుగా చర్చల ద్వారా పొత్తు కొలిక్కొస్తే సహజంగానే పవన్ పైన పరోక్షంగా ఒత్తిడి పెరిగి సీట్ల విషయంలో తన నిర్ణయానికి ఆమోదం తెలిపే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరి చంద్రబాబు పవన్ పై పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.